ఆత్మసాక్షాత్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో 110వ పేజీ భజగోవిందంలోని ఒక శ్లోకాన్ని మరియు భాగవతంలోని ఒక శ్లోకాన్ని రచయిత ఈ అధ్యాయంలో పొందుపరిచారు. కాతే కాస్త కస్తే పుత్రః సంసారోయ మతీవ విచిత్రః కస్యత్వం కః కుతః అయాతః తత్వం చింతయ తదిదం భ్రాంతః. నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? ఈ ప్రపంచం విచిత్రమైనది. నీవు ఎవరి వాడవు? నీవెవరవు? ఎక్కడి వాడవు? ఈ సత్యం గురించి చింతించు, భ్రాంతిలో ఉన్నవాడా. భగవద్గీతలోని శ్లోకం. యతి సుతాన్వయ భ్రాతృ బాంధవా నతి విలఢూద్యతే అంత్యచ్యుతాగతః గతివిదస్తవోద్గీత మోహితాః కతవ యోషితః కస్త్యజేన్సిసి. మేము గోపికలము, భర్తలను, బిడ్డలను, సోదరులను, ఇతర బంధువులను విడిచి నీ వద్దకు వచ్చాము. కృష్ణ, నీ జాడ తెలిసింది. నీ గీతికాలాపం వల్ల సమ్మోహితులైనము. చీకటిలో స్త్రీలను ఎవరైనా విడుతురా మోసగాడా అని ఈ శ్లోకం యొక్క భావం. సంసార బంధాలు, సామాజిక కట్టుబాట్లు వ్యర్థమని చెప్పే వాక్యాలు భారతీయ మతాలలో, తత్వంలో కోకొల్లలు. ఇవేగాక వ్యక్తి పురోగతికి, సామాజిక ప్రగతికి ప్రేమ, పరోపకార పరాయణత్వం అవసరమే అని చెప్పే భావాలు ఉన్నాయి. అయితే ఈ రెండు రకాల బోధనలు పరస్పర విరుద్ధాలు. వాటి సమన్వయం ఎట్లా కుదురుతుంది? మహాత్ములైన బుద్ధుడు, చైతన్య ప్రభువు వంటి ప్రాచీన యోగుల జీవితాలు, ఆధునికులైన శ్రీ రమణ మహర్షి వంటి యోగుల జీవితాలు ఈ బోధనలన్నీ సత్యమేనని, ప్రతి బోధనను శ్రద్ధగా ఆయా పరిస్థితులను అనుసరించి ఆచరించాలని విశదం చేస్తాయి.